నమో భగవతే వాసుదేవాయ. కార్తీక మహాపురాణం 24వ అధ్యాయం. అంబరీషుని ద్వాదశి వ్రతం. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావం ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాధికములు ఆచరించును ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ నిజ తత్వమును తెలిపేడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్యార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలం కంటే 1000 రెట్లు అధికముగా కలదు. ఆ ద్వాదశి వ్రతము చేయి విధమెట్లో చెప్పేదని వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతం చేయక శుష్ణోపవ్యాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలెను. దీనికొక్క ఇతిహాసం కలదు, దానిని కూడా వివరించదును. సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పుచుండును. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రతం ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలసి సిద్ధముగా నుండెను. అదే సమయమున కచటకు గొప్ప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణం చేయవలెను గాక తొందరగా స్నానమున గేరి రమ్మని కోరెను. దుర్వాసుడు అందుల అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెళ్ళెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఎంతవరకు రాలేదు. బ్రాహ్మణున కతీత్యమిచ్చిన తిని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపం. అది గృహస్థునకు ధర్మం కాదు. ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగ మగును. ఈ ముని మహా కోప స్వభావుడు కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకు ఏమీ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసం నిష్కలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసునకు కోపం వచ్చును. అయినను గాక ఈ నియమములు నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మలయందు చేసిన పుణ్యమును నశించును. దానికి ప్రయత్నించము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ జప శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమన్ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటయే ఉత్తమము అనునను. పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రమించి వారితో ఇట్లా చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినములు ఏకాదశి ఎగుట చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసినది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చేసేది. ఆ మహామునిని నేను భోజనముకు ఆహ్వానించితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకునూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించిమని వచ్చే వరకు వేచి ఉండవలన? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలియవలసిందని కోరెను. అంతటా ఈ యజ్ఞ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసి కొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకుహాలమునందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నములను పంచనమును గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ తప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు.
దేవతలందరికంటే అధికుడైన దైవపూజ్యుడైనాడు. ఆ యజ్ఞదేవుడు అందును సదా పూజింపవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజన మిదుడు నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడగు మహాతపశాలియు సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమునర్చిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి. ఇట్లు స్కంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 24వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం శ్రీ లక్ష్మీనారాయణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.